అందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది నా ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. విషయంలోకి వస్తున్నాను. కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. నిన్ననే దాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొణిదెల చిరంజీవి గారికి హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి రికార్డు విషయాలు ఏంటంటే, చిరంజీవి గారికి ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అత్యంత ఉన్నత పురస్కారాలు ఆయనకు దొరికాయి. భారతరత్న కన్నా పద్మవిభూషణ్ కొద్దిగా చిన్నది అంతే. అంటే దాదాపు భారతదేశంలో అత్యున్నత కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయన పొందినట్టుగా మనం భావించాలి. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వచ్చింది అంటే, 156 సినిమాలు, 537 పాటలు, 537 పాటల్లో 24,000 విభిన్నమైన స్టెప్పులు ఆయన వేశారని చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దాన్ని రికార్డ్ చేసింది. ఇది చాలా కష్టమైన పని. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళని ముందుగా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఎన్ని స్టెప్పులు వేశారో లెక్క వేయాలంటే ఈ 156 సినిమాలు చూడాల్సిందే కదండి. 156 సినిమాలు చూసి ఎన్ని పాటలు ఉన్నాయో లెక్క పెట్టుకొని అందులో ఎన్ని స్టెప్పులు వేశారో లెక్క పెట్టుకోవటం అన్నది మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం. ఇలాంటి రికార్డులను గిన్నిస్ బుక్ వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. నా పరిజ్ఞానం ఉన్నంత వరకు భారతదేశంలో ఏ సినిమా హీరో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినట్లుగా లేదు. ఇందుకోసం కూడా చిరంజీవి గారిని అభినందించాలి. 1978లో పునాది రాళ్ళు సినిమాలో ఆయన సినీ జీవితాన్ని ప్రారంభించారు. మొట్టమొదటి నటించిన సినిమా అదే అయినా కూడా దానికంటే ముందు ప్రాణం ఖరీదు అనేటువంటి సినిమా వచ్చింది. ఆ తర్వాత వేరే వేరే హీరోలతో కలిసి కూడా చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. క్రమంగా ఆయన ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఖైదీ అని చెప్పుకోవాలి. ఖైదీ సినిమాలో ఆయన ప్రదర్శించిన అపూర్వమైన నటన, ఆయన వేరువేరు పాటలకు చేసినటువంటి నృత్య రీతులు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఒక్కసారిగా యువతరం అంతా కూడా చిరంజీవి గారి వైపు చూశారు. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీ కూడా చిరంజీవి గారి వైపు చూశారు. ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకెళ్ళారు. చిరంజీవి గారు హీరోగా పాటలు స్టెప్పులు వేసే హీరోగా మాత్రమే కాకుండా చాలా అద్భుతమైన నటనకు అవకాశం ఉన్నటువంటి మంచి మంచి పాత్రలు కూడా చేశారు. అంతేకాదు ప్రతినాయకుడు పాత్ర కూడా చాలా ప్రతిభావంతంగా పోషించారు. 1983 ఆ ప్రాంతంలో వచ్చిన ఇది కథ కాదు సినిమాలో ప్రతినాయకుడుగా ఆయన చేసిన సాత్వికాభినయం, నోటి మాటతో కాకుండా ముఖ కవళికలతో దీంతో చేసినటువంటి అభినయం అపూర్వం. సినీ పరిశ్రమలో పండితులు, విమర్శకులు చాలా గొప్పగా మెచ్చుకున్నారు. చిరంజీవి నటనకు అదొక తార్కాణం. చాలా అద్భుతమైన పాత్ర అది. అంతేకాకుండా ఇంకా వేరువేరు పాత్రలు స్నేహం కోసం అని చెప్పి ఒక మిత్రుడిగా చేయడం, ద్విపాత్రాభినయం చేయడం, చిరంజీవి చాలా అద్భుతంగా వీటన్నిటిని పోషించారు. ఈ అన్నిటినీ ఒకసారి లెక్క వేసుకుంటే చిరంజీవి గారు ఏ పాత్ర తీసుకున్నా కాడ ఆ పాత్రలో లీనమైపోతారని చెప్పి మనకు అద్భుతంగా తెలుస్తుంది. ఫ్యాక్షన్ సినిమాలో అప్పటిదాకా వేరే ఒకళ్ళని చూశారు. కానీ ఇంద్ర సినిమా వచ్చి ఫ్యాక్షన్ సినిమాల్ని, సినిమా కథల్ని రీడిఫైన్ చేసింది అని చెప్పాలి. ఇంద్ర సినిమాలో కూడా అద్భుతమైన స్టెప్పులు ఉన్నటువంటి పాటలు చాలా ఉన్నాయి. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో అప్పటిదాకా ఉన్నటువంటి సినిమా పాటల ధోరణిని చిరంజీవి కెరీర్ పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. అప్పటిదాకా సినిమాలలో స్టెప్పులు అంటే, నాట్యం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి అదొక ముద్ర ఉండేది. చాలామంది కొరతారు, అప్పటి యువతరం, అప్పటి పెద్దవాళ్ళు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి స్టెప్పులు అంటే ఇష్టపడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిది అదొక భిన్నమైన శైలి, ఆయన శైలి వేరే ఉంటుంది. ఆయన స్టెప్పులు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటల్లో చెబితే ఇనప లవ్వు. ఇక నాగేశ్వరరావు గారి శైలి చాలా సౌకుమార్యం. వీటన్నిటినీ మిళితం చేసినటువంటి గొప్ప ఒక వ్యక్తి ఆయన చిరంజీవి. ఒకసారి బాలచంద్ర ఎవరో ఒక డైరెక్టర్ అనుకుంటా ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యానం ఏంటంటే,
తమిళ అగ్ర హీరోల్లో ఇద్దరు పేర్లు చెప్తారు. ఈ ఇద్దరు విలక్షణమైన నటనకి పెట్టింది పేరు. ఒకరు కమల్ హాసన్, మరొకరు రజనీకాంత్. రజనీకాంత్ శైలి తమిళ హీరోలు, తమిళ సినిమా ఇండస్ట్రీని మార్చింది. అలాగే కమల్ హాసన్. వీరి ఇద్దరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అన్నీ కూడా చిరంజీవిలో ఉన్నాయని చెప్పి చెప్తారు. బహుశా ఈ మాట అన్నది బాలచంద్ర గారు కావచ్చు. చిరంజీవి గారి పాటలను, యువతరాన్ని ఉర్రూతలొగించినటువంటి పాటలు చాలా మనం చెప్పుకోవచ్చు. ఒక అభిలాష్ కానీ, ఒక ఛాలెంజ్ కానీ, ఒక జగదేక వీరుడు అతిలోక సౌందరి కానీ, ఈ సినిమాల్లో పాటలు యువతరం మొత్తాన్ని కూడా ఉర్రూతలొగించాయి. అంతేకాదు చిరంజీవి మార్కు ఇంకోటి అంటే ఫైట్స్, చిరంజీవి ఫైట్లు, ఇలా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు చిరంజీవి గారు. ముఖ్యంగా ఒక కాంబినేషన్ ఏంటంటే యండమూరి వీరేంద్రనాథ్ కథ, ఇళయరాజా సంగీతం, వేటూరు సుందరామూర్తి పాట, చిరంజీవి డ్యాన్స్, ఈ అన్నీ చాలా పెద్ద కాంబినేషన్గా చాలా కాలం తెలుగు తెరని ఏలేసినాయి. చాలా తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇవన్నీ కూడా తెలుగు సినిమాలో ఒక కొత్త రికార్డును స్థాపించాయని చెప్పాలి. చిరంజీవి గారికి ఈ అవార్డు రావటం వెనక ఆయన 4 దశాబ్దాల కృషి ఉన్నది. ఈ 4 దశాబ్దాలు చిరంజీవి గారి వల్ల, ఆయన కుటుంబంలోని చాలామంది వ్యక్తులు చిరంజీవి గారి గుడ్ విల్ వల్ల సినిమా రంగంలో రాణించారు. అంతేకాదు ఆయన వల్లనే వాళ్ళు సినిమా రంగంలో నిలదొక్కుని ఈ రోజున వాళ్ళు కూడా గొప్ప నటులుగా సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాయకులుగా రాణిస్తున్నారు. ఆయన తమ్ముళ్ళు కానీ, ఆయన మేనల్లుళ్ళు కానీ, ఇంకా ఆయన బంధువులు కానీ చాలామంది సినిమా రంగంలో స్థిరపడటానికి చిరంజీవి ఒక్కడు సినిమా రంగంలో సాధించిన చాలా గొప్ప విజయమే ఆ గుడ్ విల్ దాని వెనక ఉందని చెప్పి మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మరొకసారి మనం చిరంజీవి కొణిదెల గారికి హార్దిక అభినందనలు తెలుపుకుందాము. ఆయన మరిన్ని 2-3 దశాబ్దాలు, కనీసం 2-3 దశాబ్దాలు తెలుగు సినిమా తెర మీద నాయకుడిగా ఉండాలని చెప్పి కూడా మనం కోరుకుందాము. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. దానివల్ల ఎక్కువ మంది ఈ నా ఎపిసోడ్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.